సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. మాజీ మంత్రి పెద్దిరెడ్డికి మరో షాక్. ప్రధాన అనుచరుడు మురళీధర్ రాజీనామా. కష్టాల్లో ఉన్న క్యాడర్ను ఆదుకోవడం లేదని ఆరోపణ. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో 4 తీర్మానాలు. 6 గ్యారెంటీలు చూసి ప్రజలు మోసపోయారన్న బండి. నిరుద్యోగుల విషయంలో సర్కార్పై ఆగ్రహం. కాంగ్రెస్ బీఆర్ఎస్ దొందే. ఈ 2 పార్టీల డిఎన్ఏ ఒక్కటే. రేవంత్ ఢిల్లీకి డబ్బు పంపుతున్నారన్న కిషన్ రెడ్డి. రెండో రోజు కురియన్ కమిటీ సమావేశం. స్థానిక సంస్థల ఎన్నికల్లో నష్టం జరగకుండా చూడండి. రంగారెడ్డి జిల్లా నేతల వినతి. మరో 6 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన అక్రమాలను వెలికి తీస్తాం. దానం నాగేందర్ సంచలన కామెంట్. ప్లాస్టిక్ తో పర్యావరణానికి ముప్పు. పంట కాలువలు డంపింగ్ యార్డుల్లా మారాయి. వ్యర్థాల నిర్వహణ సరిగా జరగడం లేదన్న పవన్ కళ్యాణ్. ఉత్తరాంధ్రపై చంద్రబాబుది సవతి తల్లి ప్రేమ. మా హయాంలోనే భోగాపురం బీపీసీఎల్ కు అడుగులు. వాళ్ల పేరు చెప్పుకుంటున్నారన్న అమర్నాథ్. అధికారంలోకొచ్చి నెల రోజులైంది. సూపర్ 6 పథకాలు వెంటనే అమలు చేయాలి. ఏపీ ప్రభుత్వంపై షర్మిల విమర్శలు. ఎర్రమంజిల్ కు మంత్రి కోమటిరెడ్డి. ఆర్ఎన్బి ఉద్యోగులతో భేటీ. సర్వీస్ రూల్స్ పై చర్చ. వెంటనే గోపనపల్లి ఫ్లైఓవర్ ప్రారంభించాలి. లేకుంటే ప్రజలే ప్రారంభిస్తారు. సీఎంకు ప్రజా సమస్యలపై శ్రద్ధ లేదన్న కేటీఆర్. బెజవాడ ఇరిగేషన్ కార్పొరేషన్ లో అగ్ని ప్రమాదం. మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. కాలిపోయిన రికార్డులు, ఫైల్స్, కంప్యూటర్స్. నంద్యాల జిల్లా కోవెలకుంటలో ఆందోళన. వాసంతి కుటుంబాన్ని ఆదుకోవాలని ర్యాలీ. దోషులను ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్. నంద్యాల జిల్లా బ్రాహ్మణ కొట్కూరులో ఉద్రిక్తత. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు. పోలీస్ స్టేషన్ కి తరలింపు. కాళ్లు పట్టుకుని వేడుకున్నా పట్టించుకోలేదు. కలెక్టర్ రోడ్డు సమస్య పరిష్కరించలేదని ఆవేదన. కొమరం భీం జిల్లాలో ఆదివాసీ నిరసన దీక్ష. రసాయన పరిశ్రమలో ప్రమాదం. చౌటుప్పల్ దగ్గర 6 కార్మికులకు అస్వస్థత. గుట్టు చప్పుడు కాకుండా ఆసుపత్రికి తరలింపు. జంట హత్యల కేసులో నిందితుడు నాగరాజు అరెస్ట్. హైదరాబాద్ పారిపోతుండగా పట్టుకున్న పోలీసులు. నెల రోజుల క్రితమే కత్తి కొనుగోలు చేసినట్లు గుర్తింపు. హైదరాబాద్ లో ఓ స్కూల్ కు బాంబు బెదిరింపు. తనిఖీలు నిర్వహిస్తున్న అత్తాపూర్ పోలీసులు. విద్యార్థులను ఇంటికి పంపిన పాఠశాల. ఉద్వేల్ గ్రీన్ సిటీలో ఎస్ఓటీ పోలీసుల దాడులు. అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రంలో తనిఖీలు. సింథటిక్ కలర్స్, కెమికల్స్ వాడుతున్నట్లు గుర్తింపు. గుంటూరు జిల్లా తుళ్లూరులో గ్రావెల్ తరలింపు. అనుమతులు లేవంటున్న స్థానికులు. 50,000 జరిమానా విధించిన విజిలెన్స్. గోదావరిలో దొరికిన మొదటి పులస. 24,000 పలికిన చేప ధర. కొనుగోలు చేసిన అప్పనరాముని లంక మాజీ సర్పంచ్. సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ కు ఊరట. మధ్యంతర బెయిల్ మంజూరు. కేసు విచారణ విస్తృత ధర్మాసనానికి బదిలీ. నేపాల్లో ఘోర ప్రమాదం. జాతీయ రహదారిపై విరిగిపడిన కొండ చర్యలు. నదిలో గల్లంతైన ప్రయాణికుల కోసం గాలింపు. సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.